పనోడు పందిరేస్తే పిల్లొచ్చి పడేసిందంట. ఈ మాట గుర్తుపెట్టుకోండి, మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. నేను ఎప్పుడు ఫిష్ ఫ్రై చేసినా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ రసం వేసేసి ఫిష్కి మ్యారినేట్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఫ్రై అయితే చేస్తాను. అది కూడా తవ్వ ఫ్రై చేస్తాను. కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ చపాతీలు ఎలా కాల్చుకుంటామో అలా అయితే కాల్చుకుంటాను. ఎక్కువ ఆయిల్ వేసేసి డీప్ ఫ్రై అయితే ఎప్పుడు చేయలేదు. నేను ఎప్పుడు తవా ఫ్రైయే చేస్తాను. ఎక్సలెంట్గా వస్తుంది. ఎప్పుడూ ఒకేలా అయితే ఏం బాగుంటుందిలే, ఈసారి కొంచెం వెరైటీగా ట్రై చేద్దామని చెప్పి వేరే వీడియోలో చూసి మైదా పిండి అయితే యాడ్ చేసేసి కలిపేసి ఫిష్ ఫ్రై చేశాను. అస్సలు బాగాలేదు, వరెస్ట్గా ఉంది అని అయితే చెప్పలేను, కానీ నేను ఎప్పుడు చేసేలాగా క్రిస్పీగా అయితే రాలేదు. కొంచెం సాఫ్ట్గా ఉన్నట్టు అనిపించింది. దానికి తోడు ఈసారి ఫిష్ పీసెస్ కొంచెం మందంగా ఉన్నాయి. సో అందుకే అలాగా సాఫ్ట్గా కుక్ అయినట్టుంది. ఐ థింక్ నాకు తెలిసి ఇలా మైదా పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసి కలిపినప్పుడు ఎక్కువ ఆయిల్ వేసేసి డీప్ ఫ్రై చేయాలనుకుంటాను. వేటితో అయినా ప్రయోగాలు చేయొచ్చు, కానీ ఫిష్తో మాత్రం ప్రయోగాలు చేయకూడదు. ఎక్కువ వేస్తేనేమో అతివృష్టి, తక్కువ వేస్తే అనావృష్టి. పనితనం అంతా యూజ్ చేసి ఫిష్ ఫ్రై చేసి పెడితే ఏమంత బాగాలేదు అని ఒక్క మాటతో తీసేసి పక్కన పడేశారు. ఏమీ బాగుందని చెప్తే సొమ్మేమన్నా పోతుందా చెప్పండి.